హలో! వెల్కమ్ టు శిషా కపిల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో లెట్స్ గెట్ మై నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ ఫర్ మీ అండ్ మై అమ్మ. అంటే నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ నాకు, జెల్ నెయిల్ పాలిష్ ఏమో అమ్మకి. అది కూడా ఫస్ట్ టైం. సో వీడియో మొత్తం చూసేయండి అమ్మ రియాక్షన్ కోసమైనా. ఐయామ్ గెట్టింగ్ అ నెయిల్ ఎక్స్‌టెన్షన్. అది కూడా సెకండ్ టైం. బట్ ఈసారి స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో, మా లివింగ్ రూమ్‌లో. అది ఎలా పాసిబుల్ అయింది అంటే మిస్టర్ శశి వల్ల. సో యాక్చువల్లీ నాకు ఢిల్లీ ఫ్లైట్ ఉంది. అది కూడా రేపు. నాకేమో పెద్దగా టైం లేదు. అండ్ మీరు లాస్ట్ టైం వీడియో చూసే ఉంటారు కదా! నేను సలాన్‌కి వెళ్ళి పాలీజెల్ నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ పెట్టించుకున్నాను. వాళ్ళేమో 1 మంత్ ఉంటుంది అని చెప్పారు. యాక్చువల్లీ 1 మంత్ 10 డేస్ వరకు ఉంది ప్రాపర్‌గానే. బట్ వాళ్ళు ముందే చెప్పారు మనం వాటర్‌లో ఎక్కువ నెయిల్స్ పెట్టొద్దు అని చెప్పి. బట్ ఆబ్వియస్‌గా నాకైతే మెయిడ్ లేదు. సో నేనే మొత్తం చేసుకోవాలి కాబట్టి క్లోత్స్, యుటెన్సిల్స్ అన్నీ వాష్ చేశాక నా నెయిల్స్ కొన్ని వీడిపోయాయి. సో కొన్నిటికి ఉండి కొన్నిటికి లేవన్నమాట. ఓవరాల్ అన్నీ వీడిపోయుంటే అసలు చిల్లాక్స్ ఉండేదాన్నేమో. బట్ ఇప్పుడు చాలా ఆడ్‌గా ఉంటుంది. అండ్ అవి నేను ఫోర్స్‌ఫుల్‌గా రిమూవ్ చేశానంటే పెయిన్ వచ్చేస్తుంది. సో ఐ డిసైడెడ్ టు గెట్ మై నెయిల్ ఎక్స్‌టెన్షన్స్. బట్ ఇప్పటికిప్పుడు మళ్ళీ సలాన్‌కి వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నా వల్ల కాదు. అండ్ అస్సలు ఓపిక కూడా లేదు. ఇన్‌ఫాక్ట్ షాపింగ్ కూడా చేయలేదు. సో శశికి ఇలా చెప్పాను. నేను చాలా డల్ అయిపోయాను యాక్చువల్లీ. అండ్ శశి వెంటనే గూగుల్‌లో చెక్ చేస్తే హోమ్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి అని చూసారు. అండ్ వి బుక్డ్ ఇట్. సో వచ్చినంత వరకు నాకు నమ్మకం లేదు. అసలు వస్తారా? రారా? నిజంగా అవుతుందా? లేదా? అని చెప్పి. సో ఒక లేడీ వచ్చారు. మొత్తం తను ఒక చిన్న కిట్ తీసుకొని వచ్చేసారనమాట. ఈసారి పాలీజెల్ కాకుండా అక్రిలిక్ నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ ఆప్ట్ చేసుకున్నాము. అంటే వాళ్ళ దగ్గర ప్రెజెంట్ ఆ సర్వీసే అవైలబుల్ ఉంది. నాకు 2 నేను పెట్టించుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ పాలీజెల్ ఆర్ అక్రిలిక్ అంటే ఐ వుడ్ సే పాలీజెల్. బికాజ్ అవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కంపేర్డ్ టు అక్రిలిక్. అక్రిలిక్ ఏంటంటే కొంచెం హెవీగా అనిపిస్తున్నాయి నెయిల్స్ పైన. అండ్ చూడ్డానికి కూడా ఇది ఏదో వేరేగా పెట్టినట్టే ఉంది. అంటే ఫేక్ అని ఈజీగా తెలిసిపోతుంది. పాలీజెల్ మాత్రం చాలా బాగా బ్లెండ్ అయిపోయింది. ఇట్ వాస్ వెరీ లైట్ వెయిట్. అండ్ రిమూవ్ చేస్తున్నప్పుడు కూడా అంటే నేను గిన్నెలు తోముతూ అలా వాటర్‌లో ఎక్కువ ఉండడం వల్ల ఒక 1 మంత్ తర్వాత ఆటోమేటిక్‌గా చిప్ ఆఫ్ అయిపోయింది. సో నెయిల్‌కి ఏదైతే పైన పెట్టారో అలా వచ్చేసిందనమాట. వితౌట్ ఎనీ ఆబ్స్టికల్ ఆర్ జీరో పెయిన్ అనే చెప్పొచ్చు. పెడుతున్నప్పుడు చాలా పెయిన్ వచ్చింది. మై క్యూటికల్స్ వర్ బ్లీడింగ్. మీరు ఆ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ తీస్తున్నప్పుడు మాత్రం ఐ హ్యాడ్ జీరో పెయిన్. ఈ అక్రిలిక్ నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ ఏంటంటే ఈ వీడియో పెడుతున్నప్పటికి ఆల్మోస్ట్ నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ పెట్టి 10, 15 డేస్ అయింది. ఈవెంట్‌లో నాకు నా నెయిల్ విరిగిపోయింది. సో ఏదో తగిలి అండ్ ఇట్ వాస్ పెయినింగ్ లైక్ హెల్. అండ్ అది నేను ఆటోమేటిక్‌గా పాలీజెల్‌లా రిమూవ్ చేయడం కుదరలేదనమాట. సో ఇట్ వాస్ క్వైట్ పెయిన్‌ఫుల్. సో మీరు ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటే పాలీజెల్ కొంచెం ప్రైస్ ఎక్కువ. బట్ ఐ వుడ్ ప్రిఫర్ థాట్. సో ఇక్కడ అక్రిలిక్ నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ కాబట్టి ముందైతే ఇలా ప్లాస్టిక్ నెయిల్స్ పెట్టారు. అండ్ లెంత్ అడిగారు ఎంత కావాలని చెప్పి. లాస్ట్ టైం లానే నేను ఆల్మండ్ నెయిల్సే పిక్ చేసుకున్నాను. యాక్చువల్లీ నెయిల్స్‌లో చాలా షేప్స్ ఉంటాయంట. లైక్ రెక్టాంగిల్ గానీ లేకపోతే కర్వ్డ్ ఎడ్జెస్ చాలా చాలా ఉంటాయి. బట్ వాట్ వుడ్ ఐ హైలీ ప్రిఫర్ వచ్చేసి ఓవల్ లేకపోతే ఇలా ఎగ్ షేప్డ్ ఆల్మండ్. ఈ 2 షేప్సే చాలా డ్యూరబుల్ అండ్ సేఫ్ కూడా. వేటికి తగిలినా అంటే అంత ఈజీగా ఛాన్సెస్ ఉండవు విరిగిపోవడానికి. సో అక్రిలిక్ కాబట్టి ఇలాంటి ఒక సొల్యూషన్‌లో ఆ పౌడర్‌ని ఎసిటోన్ ఏదో చెప్పారు నాకు గుర్తులేదు. సో అందులో డిప్ చేశాక నా నెయిల్స్ పైన పెట్టారు. అండ్ స్లోలీ అది హార్డ్ అయిపోయిందనమాట. టెక్నీషియన్ ఫుల్లీ ఎక్స్‌పర్టీస్ కాబట్టి ఆమె ప్రాపర్‌గా చేశారు గానీ, నాకు ఆ లిడ్ ఓపెన్ చేయగానే ఇట్ వాస్ సో స్ట్రాంగ్. ఆ ఎసిటోన్ స్మెల్ అనేది చాలా కెమికలీ స్ట్రాంగ్ అనిపించింది. ఆమెకు అడిగాను ఇలా రైట్ హ్యాండ్‌కి కూడా పెట్టొచ్చా? ఆర్ తింటున్నప్పుడు ప్రాబ్లమ్ ఉండదా? అంటే అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవన్నారు. అండ్ షీ వాస్ వెరీ జెన్యూన్. సో ఆమె ఏం చెప్పారంటే ఫ్రీక్వెంట్‌గా చేపించుకోవద్దు నెయిల్ ఎక్స్‌టెన్షన్స్. మీరు లాస్ట్ టైమ్ చేపించుకున్నారు కదా! సో గివ్ ఇట్ సమ్ టైమ్. అట్‌లీస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ ఇవ్వండి. లేకపోతే నెయిల్స్ చాలా వీక్ అయిపోతాయి. బికాజ్ వాళ్ళు బఫ్ చేస్తారనమాట. లైక్ ఒక సర్ఫేస్ నెయిల్స్ పైన ఉన్న నేచురల్ టెక్స్చర్‌ని వాళ్ళొక లైక్ ఆ బఫర్‌తో రబ్ చేస్తారు కదా! సో నెయిల్స్ చాలా వీక్ అయిపోతాయి. నేను ఇంత అర్జెంట్‌గా ఎందుకంటే ఐ హ్యాడ్ ఎన్ ఈవెంట్ ఇంక నాకు తప్పదు కాబట్టి. దీని తర్వాత అయితే నేను ఇప్పుడప్పుడే మళ్ళీ నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ పెట్టించుకోవాలి అనుకోవట్లేదు. డిజైన్ కూడా చాలా బేసిక్‌గా ఎంచుకున్నాను. లాస్ట్ టైం ఎలా అయితే కొంచెం న్యూడ్, గ్లిటరీ అనుకున్నానో ఈసారి కూడా సింపుల్. బట్ ఈసారి లైట్ పింక్ అనుకున్నా. సో దట్ అది నా నేచురల్ నెయిల్ కలర్‌కి మ్యాచ్ అయ్యేటట్టు. సో ఆమె ఒక నెయిల్‌కి పెట్టి చూపిస్తున్నారు. లైక్ మీకు నచ్చిందా లేదా? లేకపోతే మనం చేంజ్ చేయొచ్చని ఆమె ఒక 3-4 షేడ్స్ తెచ్చుకున్నారు. హోమ్ సర్వీస్ కాబట్టి వాళ్ళు మొత్తం సాలోన్‌లో ఉన్నన్ని ఉండవు. సో నేను ఇచ్చిన రెఫరెన్స్ ఇమేజ్‌కి సూటబుల్ లాంటివైతే తను తెచ్చేశారు. మొత్తం సర్వీస్ అంతా కంప్లీట్ అయినప్పటికి 2-2.5 అవర్స్ అయితే పట్టింది. ఆమె అంత పేషెంట్‌గా ఎలా కూర్చున్నారో అనుకున్నా. నేనైతే కదులుతూనే ఉన్నాను ఫుల్‌గా.
సో ఇదైతే నా నేచురల్ కలర్ అనమాట. ఆల్మోస్ట్ నా నార్మల్ నెయిల్స్ కూడా ఈ కలర్‌లోనే ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయినట్టు అనిపించింది. అండ్ శశి అయితే నా కోసం రొటేటబుల్ ఫ్యాన్ పెట్టారు. ఈ సెటప్ అంతా మేము హాల్‌లో పెట్టుకున్నాం. నేనేంటి ఒక 15, 20 మినిట్స్‌లో అయిపోతుంది కదా అనుకున్నాను. లేకపోతే బెడ్‌రూమ్‌లో ఏసీ దగ్గరే పెట్టుకునేవాళ్ళమేమో. సో చాలా పెడుతుందని శశి ఆ ఫ్యాన్ పెట్టారు. ఈ నెయిల్స్ తనకి చాలా బేసిక్ అనిపించాయి. నాకైతే నచ్చేసాయి కానీ తనే ఇన్సిస్ట్ చేశారు దట్ బార్డర్‌లో అలా గోల్డ్ కలర్ పెడదాము సో దట్ ఇంకా లుక్ ఎలివేట్ అవుతుందని చెప్పి. సో ఐ కంప్లీట్‌లీ ట్రస్ట్ దేర్ జాబ్. ఎవరైతే ఎక్స్‌పర్టీస్ వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఐ థాట్ టు గివ్ ఇట్ ఎ ట్రై అండ్ ఒక నెయిల్‌కి పెట్టినాక నాకు నచ్చింది. సో ఐ ఆస్క్డ్ హర్ టు గో అహెడ్. సో అలా పింక్ బేసిక్ నెయిల్స్ క్యాట్ ఐ లాంటివి మీరు సింగిల్‌గా అయితే ఒకే కలర్ కనిపిస్తుంది కానీ లైట్‌లో పెడితే 2 షేడ్స్ అనమాట. బార్డర్‌లో ఇలాంటి గోల్డ్ కలర్ పెట్టినాక కంప్లీట్‌గా నా నెయిల్స్ అయితే అయిపోయాయి అండ్ ఐ యామ్ సూపర్ హ్యాపీ. నాకు ఇలా ఇంట్లోనే ప్యాంపరింగ్ సెషన్ అనేది చాలా చాలా బా అనిపించింది. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పి. అగైన్ ఆల్ థ్యాంక్స్ టు షా. అసలు నాకు గ్రీనెస్ట్ ఫ్లాగ్ లాగా, డోరేమోన్ లాగా నేను ప్రతి ప్రాబ్లమ్ వస్తే నోబితా ఎలా వెళ్ళిపోతాడో నేను కూడా ప్రతీదీ తనతోనే. సో వెళ్ళి ఇలా చెప్పగానే తను బుక్ చేసేసారు అండ్ ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. సో నా నెయిల్స్ అయితే అయిపోయాయి. అండ్ రాబోయే వీడియోస్‌లో యూ విల్ బీ సీయింగ్ హౌ ఐ స్టైల్ దెమ్ విత్ మై అవుట్‌ఫిట్స్. అసలు ఈవెంట్ ఏంటి? ఎందుకు వెళ్తున్నాను? ఏంటి అనేది రాబోయే వీడియోస్‌లో మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఫర్ నౌ మన నెయిల్స్ అయితే ఆల్ సెట్. ఫస్ట్ స్టెప్ టు ఫ్లై ఢిల్లీ. సో నాకు నెయిల్స్ అవుతున్న టైం అంతా కూడా మా మమ్మీ చూస్తూ ఫుల్ మురిసిపోతూ ఉందనమాట. ఎంత బాగున్నాయో, మనం ఇంత బాగా పెంచుకోవాలంటే ఎంత టైం పడుతుందో అని చెప్పి. మా మమ్మీకి ట్రై చేయమా అంటే, అమ్మో పెయిన్ వచ్చేస్తుందేమో, నువ్వు లాస్ట్ టైం వీడియో పెట్టావు అందులో చూసాను, నువ్వు చెప్పావు కదా ఇలా ఫుల్ బ్లీడింగ్ అవుతుంది నెయిల్స్ నుంచి, నా వల్ల కాదన్నారు. ఇంకా హాఫ్ అన్ అవర్ నేను ఫుల్ బ్రెయిన్ వాష్ చేసి, మా ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా, నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అట్లీస్ట్ జెల్ నెయిల్ పాలిష్ ట్రై చేయంటే ఓకే అన్నారు. అమ్మ పైన ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చేయడం నాకు చాలా ఇష్టం. వాటిలకే ఫుల్ మురిసిపోతుంది. మమ్మీని హ్యాపీ చేయడానికి నేను పెద్ద పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్‌కే చాలా చాలా హ్యాపీ అయిపోతారు. సో నెయిల్ పాలిష్ పెట్టించుకో అంటే బ్రైట్ రెడ్ కలర్ కావాలంట. మోస్ట్ ఆఫ్ అవర్ మమ్మీస్‌కి రెడ్, మెరూన్ లాంటి కలర్సే చాలా ఇష్టం కదా! మీ మమ్మీ ఫేవరెట్ నెయిల్ పాలిష్ కలర్ ఏంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. తెలియకపోతే అడిగి మరీ కామెంట్ చేయండి. బట్ ఆ టెక్నీషియన్ అమ్మాయి దగ్గర రెడ్ కలర్ లేదు. సో ఏదైనా న్యూడ్ కలర్ ట్రై చేస్తాము. సో దట్ మీకు కూడా ఆక్వర్డ్‌గా ఉండదు అని అన్నారు. నేనైతే పెట్టిచ్చేసుకోమా నువ్వు కూడా నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ డ్యాడీకి చూపిద్దాం అంటే, అమ్మో! నా వల్ల కాదని అస్సలు ఒప్పుకోలేదు. లేకపోతే నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ కూడా ట్రై చేపిచ్చేదాన్ని. చాలా పేషెన్స్‌గా ఏదో నేర్చేసుకున్నట్టు చూస్తున్నారు. కాసేపటికి ఆ అమ్మాయితో చాలా ఫ్రెండ్లీ అయిపోయారు. నేను నెయిల్స్ పెట్టించుకుంటున్నప్పుడైతే త్రూ ఔట్ ఎక్దమ్ సైలెంట్‌గా ఉన్నాను. ఐ డిడ్ లెట్ హర్ డూ ద జాబ్. ఫోకస్ చేయనిచ్చా. మా మమ్మీ కాసేపు తర్వాత మీదే ఊరు అని అడిగితే ఆ అమ్మది డార్జిలింగ్ అంట. ఇంక ఇద్దరు హిందీలో మాట్లాడుకొని మా మమ్మీ ఆ అమ్మాయి మొత్తం బయోడేటా తీసేశారనమాట. కాసేపటికి పెళ్లి చేసేసుకోమా మంచిగా హైదరాబాద్ అబ్బాయిని అంటున్నారు. ఆ అమ్మాయికి కూడా మా మమ్మీ చాలా నచ్చేసింది. నాతో అంటున్నారు, మీకు కాకపోయినా మీ మమ్మీకైనా నేను నెక్స్ట్ టైమ్ ఫ్రీగా చేస్తాను అని చెప్పి. అలా ఉంటది మా మమ్మీతో పులిహోర మిక్సింగ్. ప్రతి స్టెప్‌కి ఎంత ఎక్సైట్ అయిపోతున్నారో, ఇంకా నేను కెమెరా పెట్టడం వల్ల చాలా కాన్షియస్ అయిపోయారు. నేను కెమెరా ఆఫ్ చేయగానే ఫుల్ గెంతేస్తుంది. ఇలా చేస్తున్నారేంటి భలే భలే అని చెప్పి. ఆ మెషిన్‌లో హ్యాండ్ పెడుతున్నా సరే ఎంత భయపడిపోతున్నారో, అదేదో ఇలా కొలాప్స్ అయిపోతదన్నట్టు. ఏం లేదు మా జస్ట్ అది యూవీ లైట్ అలా ప్రతి స్టేజ్ చెప్తూ, జోకులేసుకుంటూ భలే సరదాగా అనిపిచ్చింది. మన పేరెంట్స్ ఫేస్‌లో ఇలా స్మైల్ కోసమే మనం ఏమైనా చేసేయొచ్చు అనిపిస్తుంది కదా! లిటరలీ నాకైతే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తాము, ఏవేవో అచీవ్ చేయాలి అనుకుంటాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన పేరెంట్స్ హ్యాపీగా ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. స్పెషల్లీ అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాం, మన పేరెంట్స్‌ని అంత హార్డ్ వర్క్ చేయడం చూసి ఇప్పుడు ఇలాంటి లైఫ్ ఇవ్వగలుగుతున్నాం అనేటప్పుడైతే నాకైతే చాలా 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 ప్రౌడ్‌గా అనిపిచ్చింది. ఇక్కడ మా మమ్మీ చాలా డెడికేషన్‌తో ఇప్పుడు ఆ అమ్మాయే కాకుండా ఆ అమ్మాయి నెయిబర్‌హుడ్‌లో ప్రాబ్లమ్ కూడా మా మమ్మీకి తెలుసు. డార్జిలింగ్ ఎప్పుడు వెళ్తదో తెలీదు గానీ మొత్తం ఆ ప్లేస్ కోసం కనుక్కున్నారు. అలా అయితే సరదాగా నా నెయిల్స్ మమ్మీకి కూడా నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ అయిపోయాయి. అదే నాకు నెయిల్ ఎక్స్‌టెన్షన్స్, మమ్మీకేమో జెల్ నెయిల్ పెయింట్. యూట్యూబ్‌లో కన్నా యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చాలా యాక్టివ్. ఇన్ ద సెన్స్ నేను ఎప్పటిదప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్‌లో కొంచెం లేట్‌గా అవుతుంది. సో, ఒకవేళ మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి ఉంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది దట్ అసలు వై ఢిల్లీ, ఎప్పుడు వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, డీటెయిల్స్ అన్నీ కూడా. యూట్యూబ్‌లో కొంచెం స్లోగా అంటే నాకు ప్రీ డిసైడెడ్ క్యాలెండర్ ఉంటుంది దట్ ఏ రోజు ఏ వీడియో పెట్టాలని చెప్పి. ఆ ఫ్లోని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి కొంచెం డిలే అవుతుంది. సో, ఇంతవరకు మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ద శీషా కపుల్ అని ఉంటుంది. అరౌండ్ ఒక 30,000 ఫాలోవర్స్ ఉంటారంతే. సో, డూ హిట్ ఫాలో అండ్ స్టే కనెక్టెడ్.
అండ్ ఎలాంటి క్వెషన్స్ ఉన్నా యూ క్యాన్ డిఎం మీ అండ్ ఐ పక్కా రిప్లై యూ. ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి నెయిల్ సర్వీసెస్ ఏమైనా హోమ్ సర్వీస్ కావాలి, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది, డీటెయిల్స్ కావాలి అన్నా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేసేయండి. నేను మీకు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసేస్తాను. ఫైనలీ అలా అయితే మా అమ్మ హ్యాపీ, నేను హ్యాపీ. ఐ హోప్ మీరందరూ కూడా హ్యాపీ బికాజ్ మనం బ్యాక్ టు బ్యాక్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను వెరీ వెరీ సూన్. సో స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సాయోనారా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.